హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నీ మీద ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో, నా మీద దీర్ఘశాంతం ప్రభు కలిగి ఉన్నాడా లేదా అంటానికి నిరూపణ ఏంటండి అని ఎవరన్నా ఇక్కడ అడిగారనుకోండి, ఒకటే మాట, నీవు సజీవుడిగా ఉన్నావంటే దేవుని కృప అనుగ్రహైశ్వర్యములు నీ మీద ఉన్నాయి. నువ్వు మంచాన పడకుండా ఉన్నావంటే దేవుని అనుగ్రహైశ్వర్యాలు నీ మీద ముమ్మరంగా ఉన్నాయి. ఎల్లప్పుడూ మనం దేవుణ్ణి స్తుతించాలి. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, శ్రమ వచ్చినప్పుడు మాత్రమే కాదు, మన హృదయాంతరేంద్రియాలలో ప్రభువును స్థిరంగా విశ్వసించాలి. ఏమైనా సరే నేను నా యేసు ప్రభువును విడిచిపెట్టను. ఉద్యోగం పోద్ది, పోనై. తిట్లు తినాలి, పోనై. డిస్మిస్ అవుతావు, ఓకే. లాస్ వస్తుంది, ఓకే. నష్టం కలుగుద్ది, సరే. నింద వస్తుంది, ఓకే. అవమానం కలుగుద్ది, పర్వాలేదు. నా యేసయ్య నేను విడిచిపెట్టను. అలాంటి స్థిరమైన విశ్వాసులుగా మనం ఉండాలండి. దేవుని కృప మనల్ని వెంటాడుతుంది అని నేను మరల చెప్పనక్కర్లేదు. మీలో చాలామంది నాకు దేవుడు ఇస్తున్న నడిపింపుని ప్రకారం మీరు అనుకుంటున్నారు, కానీ మీలో చాలామంది స్థిరమైన భక్తిలో సారీ టు సే లేరు. ఈ మాటల ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఆ లేరు అనే మాట మన బ్రతుకులో మరొక మీదట ఉండకూడదు. ఈ రోజు నుంచి నేను స్థిరమైన భక్తి కలిగి ఉంటాను. పరిస్థితులు మారినా, మనుషులు మారినా, కష్టాలు కలిగినా, శ్రమలు వచ్చినా, కావలసింది దొరకపోయినా, అడిగింది దేవుడు ఇవ్వకపోయినా, నా భక్తి చంచలమైనది కాదు, నా భక్తి స్థిరమైనది. దేవుడు ఇచ్చాడా? థ్యాంక్స్. ఇవ్వలేదా? థ్యాంక్స్. ఇచ్చాడా? థ్యాంక్స్. ఇవ్వలేదా? థ్యాంక్స్. కొంతమంది ఆ మాటల్లోనే చూపిస్తారు వెగటం. బాగున్నారా? బాగానే ఉన్నాలే అంటే నిజంగా బాగున్నారు అర్థమా? కాదు, మనస్ఫూర్తిగా దేవుడు ఇచ్చిన థ్యాంక్సే, ఇవ్వకపోయినా థ్యాంక్స్. మనం అనుకున్నది దొరికినా థ్యాంక్సే, దొరకకపోయినా థ్యాంక్స్. దేవుని నిమిత్తమై సంతోషమైన థ్యాంక్సే, దుఃఖపడవలసి వచ్చిన దేవా దుఃఖపడే సమయం ఇచ్చావు, నీకు వందనాలు, థ్యాంక్స్. ఎప్పుడైతే మనం అటువంటి హృదయాన్ని కలిగి ఉంటామో దుష్టుడు సాతానుడు నిన్ను కదపలేడండి. సాతాను విశ్వాసాలు పట్టుకొని ఏం చేస్తాడో తెలుసండి? చేసి చూపిస్తాను కదండి. ఏం చేస్తాడో తెలుసండి? ఊపుతాడు. నువ్వు కదలకుండా నిలబడ్డావు అనుకో, ఊపి గసపెట్టి వాడే పోతాడు డోర్ మూసుకొని. కృపలో నిలకడగా ఉండాలి, కృపలో వృద్ధి చెందాలి. దేవుని కృపను నిర్లక్ష్యం చేయకుండా నాకు నీ కృప చాలు అన్న సంతుష్టితో ఉండాలి. నా కృప నిన్ను విడిచిపోదు అని ప్రభు చెప్తున్నాడు. నువ్వేం చెప్పాలి? నీ కృప నాకు చాలు, నా బలహీనతల యందు నాకు బలమిస్తుంది అని చెప్పగలిగిన వారు ఉండాలి. అంచె దినాల్లో అస్థిరతను పొందకండి. సులభమైన భక్తి ఆచార పద్ధతులకు లోబడకండి. భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కకృతి పడకండి. భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదండి, ఈ లోక సంబంధమైన, ఈ జీవన సంబంధమైన విషయముల కొరకే మనం యేసు ప్రభువుని నమ్ముకున్న వారమైతే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే దౌర్భాగ్యం అవుతావు అన్నాడు పౌలు. మనం పైనున్న పరలోక రాజ్యం కొరకు ప్రభువుని వెంబడిస్తున్నాం. శాశ్వతమైన జీవితం కోసం నిరంతరము యేసయ్య ముఖం చూసుకుంటూ యుగయుగాలు తరతరాలు సంతోష సమాధానాలతో ఆకలి దప్పకలు లేనటువంటి ఆ పరలోక రాజ్యంలో మనం వారసులుగా ఉండాలని ఆశపడుతున్నాం. ఆ గురితోనే ఈ లోకంలో క్రైస్తవ భక్తిని మనం ఆచరించాలి. అట్టి శ్రేష్టమైన భక్తులుగా ఉండాలని ఈ అంచె దినాలలో ఎవరిని మింగుతున్నా అని గర్జించి సింహంవలె తిరుగుతున్న సాతాను నోటిలో పడకుండా అపవాదిని ఎదిరించేవారిగా మనం ఉండాలని శీఘ్రంగా మన ప్రభువు సాతానును మన కాళ్ళ క్రింద ఏం చేస్తాడు? నల్లగా చెప్పకండి, ఏం చేస్తాడు? చిత్తగా కొట్టిస్తాడు. ఏం చేస్తాడండి? తొక్కు ఎన్నిసార్లు మోసం చేస్తావా నువ్వు?
ఎన్నిసార్లు నన్ను మోసం చేసావు, ఎన్నిసార్లు నన్ను నరకాన్ని తీసుకెళ్ళాలని చూసావు అని కసిదీరా సైతాన్ని చితగ్గొట్టే శక్తిని దేవుడు మనకి. సైతానికి దండం పెట్టకండి, సైతానికి భయపడకండి, సైతానికి లోబడకండి. సైతాను ఓడిపోయినా శత్రువాడు. యేసయ్యకి దగ్గరగా ఉండండి, అప్పుడు సాతాన్ని ఎదిరించగలుగుతారు. ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకోకండి. దేవుని వాక్యాన్ని స్వకీయ ఆలోచనలు తప్పన మలుచుకోకండి. భక్తి జీవితంలో అస్థిరులై ఉండకండి. దేవుని కృపను నిర్లక్ష్యం చేయకండి. ఆయన ప్రేమను చులకన చేయకండి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. మన భక్తిని కాపాడుకుంటూ మెలకువగా ఉందాం. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘములో సభ్యులుగా ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చేతులెత్తి నీ సహాయం కొరకు వేడుకుంటున్నా. మమ్మల్ని చూడు నాయన. మేము స్థిరపడాలని, మేము బలపడాలని, మేము నీ రాకడ సమయంలో ఎత్తబడాలని మా కొరకు నీవు చూపించిన ప్రేమ, మా పట్ల నీవు చూపిస్తున్న కృప, మా కొరకు నీవు పంపించిన పరిశుద్ధాత్ముడు ఎంత గొప్ప అవకాశమో మేము గుర్తించుటకు సహాయం చేయి తండ్రి. ఈ లోకములో తిని తాగి ఇష్టం వచ్చినట్టు బ్రతికి నరకములో కళ్ళు తెరిచిన ధనవంతుడి వలె దౌర్భాగ్యంలో కాకుండా సహాయం చేయి తండ్రి. క్రీస్తు నిమిత్తమై నింద, బాధ, శ్రమైన నిన్ను విడవను ఎడవాయనని ప్రభువును పట్టుకొని మరణము వరకు నమ్మకముగా ఉండుటకు మాకు సహాయం చేయి నాయన. అంతము వరకు సహించువాడే రక్షించబడతాడన్నావు. భయముతో వడకతో రక్షణ కొనసాగించుకోమన్నావు. మరణము వరకు నమ్మకముగా ఉండము, జీవ కిరీటం ఇస్తానన్నావు. అట్టి శ్రేష్టమైన భక్తిని మాకు దయచేయి నాయన. లోకములో కలిగే కష్టాలు చులకడగా ఎంచడానికి, లోకములో కలిగే శ్రమలను క్షణికమైన కష్టమని భావించడానికి సహాయం చేయము. నిత్యమైన ఆశీర్వాదాలతో, నిరంతరమైన దీవెనలతో మేమెక్కడి నుంచి వెళ్ళినట్లుగా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ సాక్షులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోరండి. గుర్తుపెట్టుకోండి,
ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ను మీకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.